సహనమును ప్రదర్శించుదాం, సజీవ దేవునికి సాక్ష్యమిద్దాం. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేటి శుభవార్త పట్టణము లూకాసు వార్త 21వ అధ్యాయము వచనములు 12 నుంచి 19 వరకు మనము ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభు మనకు యుగాంతపు సూచనల గురించి మనతో మాట్లాడుతున్నారు. బహుశా మనకు కొన్ని సందర్భములలో సందేహం రావచ్చు. ఎందుకనగా క్రీస్తు ప్రభు మనకు ఈ యొక్క యుగాంతపు విషయములను ఎందుకు మనకు బయలుపరుస్తున్నాడని. కానీ ఆ యొక్క యుగాంతపు విషయములు మనల్ని భయకంపితులను చేయడానికో, మనల్ని భయపించడానికో కాదు. కానీ మనము తన యొక్క రాకడకు సిద్ధంగా ఉండాలని మాత్రమే ప్రభు మనకు పిలుపునిస్తున్నారు. అదేవిధంగా నేటి శుభవార్త పట్టణమును మనం లోతుగా ధ్యానించినట్లయితే, నా నామము నిమిత్తము ప్రజలు మిమ్మల్ని ప్రార్థనా మందిరముల నుంచి తీసుకొని వెళ్ళి న్యాయస్థానములకు, అదేవిధంగా ఆ యొక్క చెరసాలలో బంధించెదరు అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కావున మనం ఎప్పుడైతే మనం చెరసాలలోకి, ఇంకా అదేవిధంగా రాజుల యొద్దకి, అధికారుల యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు మనము ఏమి మాట్లాడవలేనో మనము దాని గురించి మనం చింతించక ఉండండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకనగా మీరు అక్కడ ఏమి మాట్లాడవలేనో నేనే నా యొక్క జ్ఞానమును మీకు దయచేసి మీ యొక్క నోటిలో నా యొక్క వాక్కును ఉంచి మీ ద్వారా నేను మాట్లాడతానని ప్రభు అభయమిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు మన యొక్క కుటుంబ సభ్యులు, మన యొక్క అన్న, అక్క, చెల్లి, మనకు బంధుమిత్రులే మనల్ని పట్టి ఇచ్చేదరని ప్రభు మనకు సెలవిస్తున్నారు. అదేవిధంగా మనల్ని చంపుటకు కూడా వారు ప్రయత్నిస్తారు అని ప్రభు మనకు సెలవిస్తున్నారు. మరి మనము సాక్షులుగా ఉండవలసిన సమయం ఇది. కావున మనము సహనమును వహించాలి, ఆ యొక్క దేవునిపై ఆధారపడి ఉండాలి. మనము ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అష్టభాగ్యములను మనం అక్కడ చూడొచ్చు. క్రీస్తు యొక్క నామము నిమిత్తము నిందింపబడి నిందారూపణ గావించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు పలుకుతున్నారు. అదేవిధంగా మనకంటే ముందు వెలచిన ప్రవక్తలను సైతం ప్రజలు అట్లే హింసించారు, అలాగే ఆ యొక్క ఆందోళనకు గురి చేశారు అని ప్రభు మనకు సెలవిస్తున్నారు. ఇంకా అదే కాక క్రీస్తు ప్రభువును పునీత పౌలు గారు ఎప్పుడైతే తెలుసుకొని తన యొక్క హృదయాంతరాల నుంచి విశ్వసించి ఉన్నారో, ఆ మరుక్షణము నుంచే ఆ యొక్క పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నారు తన యొక్క లేఖలలో, నాకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు ఇంకా మేలే పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మనము సహనము వహించి ఆ యొక్క దేవుని యొక్క నామముకై మనము హింసించబడటకైనా కూడా, మనము ఎటువంటి బాధలను అనుభవించడానికైనా కూడా మనము సిద్ధంగా ఉండాలని ప్రభు పలుకుతున్నారు. కావున ఆ యొక్క ప్రభు నామకు మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటూ మన యొక్క ప్రాణములను సైతం ఆ యొక్క ప్రభువుకు అర్పించేటువంటి భాగ్యం దయచేయమని, మరి ముఖ్యంగా సహనము అనే ఆ గుణమును మనందరికీ దయచేయమని ఆ యొక్క ప్రభువుని అడిగి వేడుకుందాం.